నేను 4 ఆసనాలు చూపిస్తాను. శంఖ ప్రక్షాళన ఆసనాలు అంటారు. ఈ శంఖ ప్రక్షాళన అంటే ఏంటంటే, శంఖం అంటే ఈ నోటి నుంచి రెక్టం వరకు ఉండేటువంటి మొత్తము ఎలిమెంటరీ కెనాల్. ఇంటెస్టైన్స్ సర్క్యులర్గా శంఖంలాగా ఉంటాయి కాబట్టి పైన ఒక రంధ్రం ఉంది, కింద ఒక రంధ్రం ఉంటుంది. పైనుంచి నీళ్లు వస్తే శంఖం మొత్తం తిరిగి కింద రంధ్రం నుంచి బయటకు వస్తుంది. ఇది కాన్సెప్ట్ శంఖ ప్రక్షాళన అంటే. పైనుంచి నీళ్లు పోసి కింద వచ్చేటట్టు చాలాసార్లు క్లీన్ చేస్తే బాటిల్ క్లీన్ చేసినట్టుగా చివరికి తాగిన నీళ్ళు తాగినట్టుగా కలర్లెస్ వాటర్ మోషన్లో వస్తుంది. అది మొత్తం కలిపి శంఖ ప్రక్షాళన. ఆ శంఖ ప్రక్షాళన అనేది ఒక గొప్ప క్రియ. వారిసార ధౌతి అని కూడా అంటారు దాన్ని. వారిసారం పరం గోప్యం దేహ నిర్మలకారకం. మొత్తం బాడీ ప్యూరిఫై అయిపోయి దైవదేహం భవేది, దేవదేహం అవుతున్నాడు అంటే దివ్యమైనటువంటి బాడీ తయారవుతుంది. డీటాక్సిఫికేషన్ ఫుల్ స్కేల్లో జరుగుతుంది. దీనికి 4 ఆసనాల్లో కంపల్సరీగా నేర్చుకోవాలి. యాక్చువల్ క్రియ ఇట్లా టీవీ మీద చూపించేది కాదు, పర్సనల్గానే చేయాలి. నీళ్లు తాగి 4 ఆసనాలు వేసి మోషన్ అయ్యి మళ్ళీ నీళ్ళు తాగి మళ్ళీ 4 ఆసనాలు మోషన్ అయ్యి ఎప్పుడు తాగాలి, ఎట్లా తాగాలి, దాని ప్రిరిక్విజిట్స్ ఏంటి, ప్రికాషన్స్ ఏంటి, ఇవన్నీ మేము పర్సనల్గానే మా దగ్గరికి వస్తే నేర్పిస్తాము. ఈ ఆసనాలు మటుకు మీకు చూపిస్తున్నాను. ఈ ఆసనాలు ఎట్లా ఉన్నాయంటే, ఆ వాటర్ని పొట్టలో గలబరించేది ఫస్ట్, తర్వాత ఇంటెస్టైన్లో పుష్ చేసి ఇంటెస్టైన్స్లో గలబరించి, అలాగే స్మాల్ ఇంటెస్టైన్స్, చివరికి లార్జ్ ఇంటెస్టైన్స్. సో ఫస్ట్ సర్పాసనం అనేది ఒకటి ఉంది. అది పొట్టలో ఉన్న నీళ్ళని లెఫ్ట్ టు రైట్ తిప్పుతుంది. సర్పాసనంలో గాలి పీల్చుకుని సెంటర్లోకి రావడం, గాలి వదిలేసి వెనక్కి వెళ్ళడం. మోకాళ్ళు కింద అనట్లేదు, వెనక్కి తిరిగినప్పుడు కాళ్ళు కనపడాలి. గాలి వదిలేస్తూ వెనక్కి పొట్ట లోపల, ముందుకు వచ్చినప్పుడు తలపైకి, ముందుకు వచ్చి కాళ్ళు విరచండి. ఇది సర్పాసనము. రెండోది ఊర్ధ్వహస్తాసనం అంటే చేతుల పైకి, గాలి వదిలినోడు పొట్ట లోపల అవుతున్నాం. ఎంత వీలైతే అంత బెండ్ అవ్వాలి. ఇప్పుడు కటి చక్రాసనం. మ్యాక్సిమం సర్కిల్ బడా వెనక్కి కనబడేటట్టు కాళ్ళు ఎడం పెట్టి, కాళ్ళు జరపకూడదు. గాలి వదిలేసి వెనక్కి గాలి పీల్చుకుంది. నాలుగోది ఉదరాకర్షణం. ఇలా మోకాళ్ళ మీద చేతులు పెట్టి గాలి వదిలేసి వెనక్కి తిరగాలి. నేను కాలు ఎత్తట్లేదు పైకి. ఇప్పుడు శవాసనం గీడు. శ్వాస లోతుగా అయ్యేంత వరకు రెస్ట్ తీసుకోవాలి. ఇప్పుడు ఒకసారి లెఫ్ట్ వైపు తిరిగి కొంతసేపు రెస్ట్ తీసుకోవాలి. మళ్ళా సెంటర్కి వచ్చి రెస్ట్ తీసుకోవాలి. మళ్ళీ రైట్ సైడ్ తిరిగి కొంతసేపు రెస్ట్ తీసుకోవాలి.
మళ్ళీ సెంటర్కి వచ్చి రెస్ట్ తీసుకో. పూర్తిగా రెస్ట్ అయిపోయింది, ఇంక చాలు, రెస్ట్ అవసరం లేదు అనిపించేంత వరకు రెస్ట్ తీసుకుని మైండ్ పూర్తిగా రిలాక్స్, డీప్ బ్రీతింగ్ ఆటోమేటిక్గా వచ్చేంత వరకు. అప్పుడు మీరు మెల్లగా లేచి కూర్చోవచ్చు. ఇది ఒక రౌండ్ శంఖ ప్రక్షాళన ఆసనాలు. ఇవి ఒక గ్లాస్ నీళ్ళు తాగి ఈ 4 చేయాలి, మళ్ళీ ఇంకో గ్లాస్ నీళ్ళు తాగి మళ్ళీ 4 చేయాలి. ఇట్లా చేస్తూ పోతే ఆ ఒక్కరోజు 6 నెలలకు ఒకసారి మోషన్స్ అవుతాయి. మోషన్స్లో చివరికి తాగిన నీళ్ళు తాగినట్టుగా కలర్లెస్ వాటర్ వస్తుంది. అప్పుడు బ్రేక్ చేసి గజకన్య అనేది ఒక క్రియ ఉంది, అది చేసి తర్వాత స్పెషల్ డైట్ ఉంటుంది, ఆ డైట్ తీసుకుని నిద్రపోవాలి. ఇట్లా 6 నెలలకు ఒకసారి చేస్తే బాడీలో అన్ని ప్రాబ్లమ్స్ క్యూర్ అయిపోవడం కాకుండా యూత్, ఎనర్జీ ఎంత ఓల్డ్ ఏజ్లో అయినా కూడా మెయింటైన్ చేయొచ్చు. మా గురుగారు 97 సంవత్సరాలు, సూర్య రాఘవ దీక్షితులు గారు చాలా ఎనర్జెటిక్గా, యూత్ఫుల్గా ఉన్నారు. నాకు ఇప్పుడు 72 సంవత్సరాలు. సో నేను కూడా 90, 97 లేదా 100 సంవత్సరాలు బతుకుతామని యోగా ద్వారా ప్రయత్నం చేస్తున్నాను. సాధ్యమే, ఎందుకంటే చాలామంది మనుషులు 120 సంవత్సరాలు బతుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. జపాన్లో ఉన్నారు, చైనాలో ఉన్నారు, ఇండియాలో కూడా కొందరు ఉన్నారు. సో మన బాడీ ఎట్లా మెయింటైన్ చేస్తామో దాన్ని బట్టి మన ఆయుర్దాయం, అంటే ఎన్ని రోజులు బతుకుతాం అనేది, ఎట్లా బతుకుతాం అనేది. రోగాలు లేకుండా ఉండంటే ఎక్కువ రోజులు బతకగలం. రోగాలు ఉంటే రోగాలు తినేస్తాయి. రోగాల వల్లే మనుషులు చచ్చిపోతారు. ఏ రోగం లేనివాడే ఎక్కువ రోజులు బతికే ఛాన్స్. ఏ రోగం లేకుండా కూడా చచ్చిపోవడం గ్యారంటీ, కానీ ఎక్కువ రోజులు ఆరోగ్యంగా, ఆనందంగా, యవ్వనంగా బతికే అవకాశం.